అల్లాహ్ యొక్క మార్గంలో ప్రజలను పిలుస్తూ దావత్ చేస్తారు. సెలెక్టెడ్ పీపుల్ బిట్వీన్ అమాంగ్ ద పీపుల్. ఏ వ్యాపారంలో అయితే నష్టం లేదో తుంజీకు మిన్ అజాబున్ అలీం, మిమ్మల్ని నరకం నుండి కలమలా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఇచ్చాడు, నమాజ్ ఇచ్చాడు, రోజా ఇచ్చాడు, జకాత్ ఇచ్చాడు, హజ్ ఇచ్చాడు, జిహాద్ ఇచ్చాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వెల్కమ్ టు మై ఛానల్. నహ్మదు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్. ఈయన మా చిన్నాన్న, ఆయన నవ్ ముస్లిం అనమాట. ఆయన ఇస్లాం కోసం దావత్ చేస్తున్నారు. ఈ దావత్ పనిలోని 20 years నుంచి ఆయన అల్లాహ్ యొక్క మార్గంలో ప్రజలను పిలుస్తూ దావత్ చేస్తూ ఉంటారు. ఆయన మాటల్లోనే దావత్ అంటే ఏంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా వస్తే మాత్రం నాకు కమెంట్ చేయండి. మేము ఒకరోజు లైవ్ చేస్తాం మా ఇద్దరం. మీరు అడిగే క్వశ్చన్స్కి ఇన్షాల్లా ఆయన నేను కలిసి మీకు ఆన్సర్ చేయడం చూస్తాం ఇన్షాల్లా. అయితే మరి ఇప్పుడు క్వశ్చన్ అడుగుదాం మా చిన్నాన్న గారిని. ఆయన దావత్ కోసం ఏం చెప్తారో మీరు ఈ వీడియోలో తెలుసుకోండి. అస్సలాము అలైకుం చిచ్చా. చిచ్చా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్ని ఎందుకు పుట్టించారు? అసలు ఇస్లాంలోని మన ఎందుకు తీసుకున్నారు? అంటే మనల్నే ముసల్మాన్గా ఎందుకు ఎన్నుకున్నారు? ముసల్మాన్ యొక్క స్పెషాలిటీ ఏంటి? అసలు దావత్ పని అంటే ఏంటి? అల్లా కోసం చెప్పడం దావత్ అంటే ఏంటి అనేది మీరు స్పష్టంగా ఈరోజు మాకు వినిపించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదరులారా, ప్రియ సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథం సూరే సఫాత్ సూర నంబర్ 61 వాక్యం 10-11లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ అల్లదుల్లకుం అలా తిజారతిన్ తుంజీకుం మిన్ అజాబిన్ అలీం తుమినూన బిల్లాహి వ రసూలిహి వ తుజాహిదూన ఫీ సబీలిల్లాహి అమ్వాలకుం వ అన్ఫుసికుం జాలికుం ఖైరల్లకుం ఇన్ కుంతుం తాలమూన్. ఈ వాక్యము ఎప్పుడు అవతరించింది అంటే కొంతమంది సహాబాలు, అందులో అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు తఆలా అనే ఒక యూదుడు ఆ రోజు తన స్నేహితులతో సహాబాలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి కలమా ఇచ్చాడు, నమాజ్ ఇచ్చాడు, రోజా ఇచ్చాడు, జకాత్ ఇచ్చాడు, హజ్ ఇచ్చాడు, జిహాద్ ఇచ్చాడు. కానీ వీటన్నిటికంటే సులువుగా స్వర్గంలోకి వెళ్ళే ఒక మంచి ఆచరణ ఇస్తే ఎంత బాగుంటుంది అని ప్రశ్నించినప్పుడు ఆ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వినేవాడు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ యొక్క వాక్యాన్ని అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ అల్లదుల్లకుం అలా తిజారతికుం తుంజీకుం మిన్ అజాబిన్ అలీం. ఈ వాక్యం అవతరించిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వెళ్ళారు. వారి వైపు వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా బిన్ సలాం, మీరు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు. అడిగితే ఏం లేదు ప్రవక్త అని అన్నాడు. లేదు మీరేదో మాట్లాడుకుంటున్నారు. ఆ మాటని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్నాడు, దానికి జవాబు కూడా పలికాడు. కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు చెప్పు అంటే అదే విషయాన్ని చెప్పాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కలమలా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఇచ్చాడు, నమాజ్ ఇచ్చాడు, రోజా ఇచ్చాడు, జకాత్ ఇచ్చాడు, హజ్ ఇచ్చాడు, జిహాద్ ఇచ్చాడు. ఇన్ని పుణ్యకార్యాల్లో కల్లా సులువుగా స్వర్గంలోకి వెళ్ళే ఒక పుణ్యకార్యం ఇస్తే ఎంత బాగుంటుంది అని చెప్పినప్పుడు అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే తనపైన అవతరించిందో ఆ విషయాన్ని చెప్తున్నాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ అల్లదుల్లకుం అలా తిజారతికుం. ఓ విశ్వసించిన జనులారా, మీకు అటువంటి
వ్యాపారాన్ని చెప్పనా? ఏ వ్యాపారంలో అయితే నష్టం లేదో తుంజీకు మిన్ అజాబున్ అలీం, మిమ్మల్ని నరకం నుండి రక్షించేది. అల్లాహు అక్బర్. అప్పుడు కింద వాక్యంలో ఏమంటున్నాడు? తూమినూన బిల్లా, అల్లాహపై నమ్మకం పెట్టుకోవాలి. వరసూలిహి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన మీరు విశ్వాసం కల్పించుకోవాలి, విశ్వాసం తెచ్చుకోవాలి, ఆయన పేరు కూడా నమ్మకం పెట్టుకోవాలి. జిహాదున ఫీ సబీలిల్లాహ్, అల్లా మార్గములో మీరు శ్రమించాలి. ఇక్కడ జిహాదే ఫీ సబీలిల్లాహ్ అంటే 2 జిహాదులు ఉన్నాయి. ఒకటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో చేసిన యుద్ధాన్ని జిహాదే ఫీ సబీలిల్లాహ్ అంటారు. వారు విశ్వాసులు అవిశ్వాసులతో పోరాటం చేశారు, అది కత్తితో చేసిన యుద్ధం. కానీ ఈ రోజు నాడు మనము చేసేది ఏమిటి అంటే కలంతో కానీ లేదా నోటితో కానీ చేసిన ఆ యొక్క పనిని కూడా జిహాదే ఫీ సబీలిల్లాహ్ అంటారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డైరెక్ట్గా మనకేం చెప్తున్నాడంటే ఖురాన్లో సూరే బక్రా ఆయత్ నంబరు 159లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు, ఇన్నల్లదీన యక్తమున మా అంజల్నాహు మినల్ బైనాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యనాహు లిన్నాస్ ఉలాయిక యల్అన్హుముల్లాహు వ యల్అన్హుముల్ లాయినూన్. ఏమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ? మేము అవతరింపజేసిన ఈ గ్రంథము సమస్త మానవాళి కొరకు అవతరించింది. అల్లాహు అక్బర్. ఇది మానవులందరి కోసం అవతరించింది అని అల్లాహ్ అన్నాడు. అంటే ఓ విశ్వసించిన జనులారా, మీరు ఈ యొక్క ఖురాన్ని మానవుల వరకు చేరదీయండి అన్నారు. మరి ఎవరైతే ఆ ఖురాన్లో ఉండే మంచి విషయాల్ని, సత్యాన్ని దాచి ఉంచుతారో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యల్హనుహుముల్లాహు వ యల్హనుహుముల్ లాయినూన్ అన్నాడు. అంటే అలా దాచి ఉంచేవారు శపించబడతారు, శపించేవారు కూడా వారిని శపిస్తారు అన్నాడు. అల్లాహు అక్బర్. ప్రియా సోదరులారా, ప్రియా సోదరిమల్లారా, మరియు ఖురాన్ గ్రంథంలో సూరే బక్రాలో అంటున్నాడు, షహరు రంజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ బిల్ బైనాతి వల్ హుదా వల్ ఫుర్ఖాన్ అన్నాడు. అంటే రంజాను మాసములో అవతరించబడిన ఈ ఖురాను ఎవరి కోసం? హుదల్ లిన్నాస్, మానవుల కోసం. మనం ఏం చేస్తున్నాం ఈ రోజు నాడు? ముస్లిమ్స్ అంటే ముస్లిం అయి ఉండి కూడా మానవుల వరకు సందేశాన్ని అందించటం లేదు. ఇక్కడ ఆంధ్రాలో తెలుగు చెల్లుతుంది కాబట్టి విశ్వసించిన జనులు తమ మస్జిదుల్లో కూడా తెలుగులోనే చెప్పాలి. కనీసం నెలకి 1 వారం అయినా సరే తెలుగులో తౌహీద్ చెప్పాలి, పరలోకం చెప్పాలి. అప్పుడు వారు దావత్ చేసినట్లు. మద్రాసులో చూస్తే అక్కడ మద్రాసీ భాషలోనే వారు మస్జిదుల్లో చెప్తుంటారు. అంటే వారు తమ బాధ్యతని పూర్తి చేస్తున్నారు. పూర్వం కూడా ఇరాక్లో ఉండే బుఖారీ రహమతుల్లాహి, హంబలి రహమతుల్లాహి, ఎవరైతే రహమతుల్లాహి ఉన్నారో వారు తమ యొక్క అరబ్బీ భాషలో లేదంటే ఇరానీ భాషలో, ఇరాకీ భాషలో ఆ ప్రజల ముందు మాట్లాడేవారు. అంటే విశ్వాసులకి ఆ భాష వచ్చు, అవిశ్వాసులకి కూడా ఆ భాష వచ్చు. కాబట్టి ప్రజలు తెలిసిన భాషలో మనము బోధిస్తే అప్పుడు మన మస్జిద్ తరపు నుండి మన యొక్క కర్తవ్యం పూర్తయినట్టు. లేదే, అలా చేయటం లేదే. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరే ఆలి ఇమ్రాన్ 110వ వాక్యంలో ఏమంటున్నాడు? కుంతుం ఖైర ఉమ్మతుం ఉఖ్రిజతుల్ లిన్నాసి తామురున బిల్ మారూఫి వ తన్హౌన అనిల్ మున్కరి వ తుమినున బిల్లాహ్. కుంతుం ఖైర ఉమ్మత్ అంటే ఏంటి? మీరు మంచి సంఘము అన్నాడు. మంచి సంఘం అని ఎందుకు అన్నాడు అంటే మీరు అల్లాహ్ని విశ్వసిస్తారు, కానీ తామురున బిల్ మారూఫ్, మీరు సత్యాన్ని ప్రచారం చేస్తారు, మంచిని ప్రజలకు బోధిస్తారు. ఈ విషయాన్ని తామురున బిల్ మారూఫ్ అన్నాడు. మంచి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, చెప్పడు ఇమాములు ఏమనుకుంటారంటే మంచి అంటే ముస్లిమ్స్కి ఏదైతే చెప్పేస్తున్నామో అదే మంచి అనుకుంటున్నారు. కాదు ప్రియ సోదరులారా, మంచి సంఘం అని ఎందుకు అన్నాడంటే మీరు
ప్రజల్లోంచి ఎన్నుకోబడ్డాడు. యుకరిజితుల్ లిన్నాస్, మీరు మానవుల్లోంచి సెలెక్ట్ చేయబడ్డారు. యు ఆర్ ది సెలెక్టెడ్ పీపుల్ బిట్వీన్ అమాంగ్ ద పీపుల్ యు ఆర్. అంటే విశ్వాసుని ఎందుకు ఎన్నుకున్నాడంటే అవిశ్వాస సంఘానికి సత్య బోధన చెయ్యాలని. సత్యం, అల్లా అంటే ఎవరు, ప్రవక్త అంటే ఎవరు, ఇస్లాం ధర్మం అంటే ఏమిటి, ఈ సత్యాన్ని, ఈ నిగూఢ సత్యాన్ని ప్రజల ముందు పబ్లిక్లో వెల్లడించాలి, వారికి బోధించాలని అల్లా సుబ్హానహు వ తఆలా మన ఎన్నుకున్నాడు. ఖురాన్ గ్రంథం ద్వారా మనకేం తెలుస్తుందంటే కొంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖర్జతుల్ లిన్నాస్, మిమ్మల్ని మంచి సంఘంగా ఎన్నుకున్నాము. ఎందుకు ఎన్నుకున్నాము? యుఖర్జుల్ లిన్నాసి తామురున బిల్ మారూఫి, మంచిని బోధిస్తారు. వ తన్హౌనా అనిల్ మున్కరి, చెడు నుండి ప్రజల్ని ఆపాలని. ఈ నచ్చని వదిలిపెట్టి మనలో మనం బోధించుకొని కేవలం మన సత్యాన్ని మన దగ్గరే ఉంచుకుంటే ఆ ఖురాన్ గ్రంథంలో సూర్య బకరా 159వ వాక్యంలో చెప్పిన శాపం మన మీద ఉంటుంది. దాని నుండి తప్పించుకోవడానికి అందుకే సౌదీ అరేబియా లాంటి దేశాల్లో, మక్కా మదీనా లాంటి దేశాల్లో వారికి స్వయంగా అరబ్బీ వస్తుంది, ఖురాన్ వస్తుంది. అక్కడ దాయిల్ని పెడతారు. వారు ప్రజల దగ్గరికి, అంటే గైర్ మతస్థుల దగ్గరికి వెళ్ళి వారు బోధిస్తూ ఉంటారు. సత్యం ఇది సుమా, మీరు తెలుసుకోండి అల్లా అంటే ఎవరు అని. అల్లా కోసం తారూఫ్ చేస్తారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం కూడా తారూఫ్ చేస్తారు. వారు పనిని చేస్తున్నారు. కానీ ఇండియాలో మనం అంటే ఎక్కడైతే ఉర్దూ తెలుగు ఉందో, ఎక్కడైతే ఉర్దూ వేరే భాష ఉందో, ఉర్దూతో వేరే భాష, ఈ ఉర్దూ అనే భాషని ఖాళీ ఉర్దూలో చెప్తున్నాం. ఎక్కడ ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఉర్దూ ఉంటుంది కాబట్టి అక్కడ మజీదులో ఉర్దూ చెప్తే వారి యొక్క ఇస్లా అయిపోయింది, దావత్ కూడా అయింది. కానీ మన ఆంధ్రాలో అలా చెల్లదు. మనకి ఉర్దూ, వాళ్ళది తెలుగు. కాబట్టి తెలుగులో చేస్తేనే దావత్ అవుతుంది. నా ప్రియ సోదరులారా, నా ప్రియ సోదరి, మళ్ళీ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం దావత్ చేయడానికి మనని ఖైర్ ఉమ్మత్గా ఎంచుకున్నాడు. కాబట్టి ప్రజలకి మంచిని తెలియజేయాలి. ఈ విషయమే మీ ముందు చెప్పాలనుకున్నాను, చెప్పాను. అల్లా సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. సకల లోకాల ప్రభు ఈ సత్య సందేశాన్ని విశ్వాసులందరూ కూడా గ్రహించి నిజంగా దాయిలుగా ప్రజల ముందు వెళ్ళి ప్రజలకి సత్య సందేశం, నీ సందేశం అందించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. మరి మీరు ఈ వీడియోని చూశారు కదా, మా చిన్నాన్నగారు చెప్పింది మీకు అర్థమై ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. మేము ఇన్షాల్లా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాము. అలా మీరు లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట. మీ లైక్ నాకు చాలా అవసరం. మేము చాలా కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాం. మీరు కనుక లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది, రీచ్ వస్తుంది. అప్పుడు తెలియలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో లైక్ అనేది చాలా ముఖ్యం అండి మాకు. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.